మన చేతిలో ఉండి 6.1 ఇంచ్ ఫోన్ చాలామంది జీవితాలను నాశనం చేస్తుందని తెలుసా? మార్చ్ 7th 1876 స్కాటిష్ సైంటిస్ట్ అలాగే ఇన్వెంటర్ అయిన అలెగ్జాండర్ గ్రహాం బెల్, హీ ఈజ్ ద ఇన్వెంటర్ ఆఫ్ టెలిఫోన్స్. దాని తర్వాత ఎవల్యూషనరీగా చాలా ఫోన్స్ వచ్చాయి, కానీ మనల్ని మెయిన్గా ఇంప్రెస్ చేసిన ఇన్వెన్షన్ వచ్చేసి 1993 ఐబిఎం వాళ్ళు రిలీజ్ చేసిన సిమోన్ అనే టచ్ స్క్రీన్ ఫోన్. దట్ ఈస్ ద ఫస్ట్ ఎవర్ టచ్ స్క్రీన్ ఫోన్ ఎవర్ ఇన్ హిస్టరీ. దాని తర్వాత యాపిల్ వాళ్ళు 2007లో వాళ్ళ యొక్క ఫస్ట్ టచ్ స్క్రీన్ ఫోన్ అయితే రిలీజ్ చేశారు. ఇంకా దాని తర్వాత చాలా స్మార్ట్ ఫోన్స్ అయితే వచ్చాయి. ఈ టైంలో మనకి ఎన్ని స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయంటే మనకి దగ్గరగా చాలా కంపెనీస్ అనేవి ఉన్నాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఇన్వెన్షన్ అనేది, అంటే దాంట్లో ఒక కొత్త ఫ్యూచర్ అనేది తీసుకొస్తున్నారు. సో ఇది ఫోన్ని అసలు ఎందుకు ఇన్వైట్ చేశారు? ఎందుకని ఇన్వైట్ చేశారు? ఎందుకంటే అప్పట్లో వాళ్ళ దూరపు బంధువులకి మెసేజ్ పంపించడానికి లేకపోతే మాట్లాడడానికి వాళ్ళకి ఉండేది కాదు, అంటే మాట్లాడడానికి ఉండేది కాదు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఉత్తరాలు రాసి వాళ్ళు పంపించేవాళ్ళు. అది కొన్నిసార్లు నెలలు పట్టేది, కొన్నిసార్లు సంవత్సరాలు కూడా పట్టేది, లాంగ్ డిస్టెన్స్ అయితే. సో ఈ టెలిఫోన్ ద్వారా ఉన్న బెనిఫిట్ ఏంటి? దే విల్ టాక్ ఈజీలీ ఎక్కడైతే అక్కడ. సో ఒక మంచి పని కోసం ఈ ఫోన్ అనేది తయారు చేశారు. బట్ ఈ జనరేషన్లో ఈ మంచి చాలా చెడుగా మారింది. ఎంతోమంది చిన్న పిల్లలు అడిక్షన్కి బానిసయ్యి ఈరోజు చాలామంది వరకు ఫోన్ అడిక్షన్ వల్ల చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. దెర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ రీజన్స్, బట్ నేను పర్సనల్గా బిలీవ్ చేసిన రీజన్ ఏంటో మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వై వీఆర్ అడిక్టింగ్ టు దిస్ ఫోన్. ఇందాక చెప్పాను, మన రిలేటివ్స్తో మాట్లాడటానికి కానీ, రిలేషన్లో ఉన్న వాళ్ళతో మాట్లాడటానికి కానీ ఈ ఫోన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఈ టైంలో, ఈ జనరేషన్లో ఫోన్ లేకుండా ఏ పని కావట్లేదు. ప్రతి ఒక్కటి ఆన్లైన్లోనే జరుగుతుంది. సో మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇట్స్ అన్ ఎమోషనల్ కనెక్షన్. ఒక ఎమోషనల్ కనెక్షన్ అనేది ఇక్కడ ఉంది. సో చాలా వరకు ఫోన్ అడిక్ట్ అవడానికి మెయిన్ రీజన్ ఇదే. ఉన్నదానికన్నా ఎక్కువగా వాడుతూ ఉంటాం. ఇందాకే చెప్పాను కదా, రిలేషన్స్ అండ్ ఎమోషనల్ కనెక్షన్ అనేది ఎక్కువ. సో అసలు ఎందుకని అడిక్ట్ అవుతున్నాం? అసలు రూట్ కాజ్ ఏంటంటే దీంతో నేను ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను, జాగ్రత్తగానండి. రాము అని కుర్రోడు ఉన్నాడు. అతను చిన్నప్పటి నుండి ఇంట్రోవర్ట్, వాళ్ళ అమ్మ నాన్నతోనే ఉంటాడు. ఈ రాము స్కూల్లో ఆర్ట్స్లో బాగా పర్ఫామ్ చేస్తాడు రాదర్ దాన్ అదర్ సబ్జెక్ట్స్. వాడికి ఆర్ట్స్ అంటే చాలా ఇష్టం, డ్రాయింగ్స్ బాగా చేస్తాడు. అలాగే వాడి ఎగ్జామ్స్లో కూడా ఆర్ట్స్లో వచ్చినంత మార్క్స్ ఏ సబ్జెక్ట్లో కూడా రావు, ఒక యావరేజ్ స్టూడెంట్. ఒకరోజు వీడి ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చాయి, వాళ్ళ అమ్మ దగ్గరికి తీసుకెళ్ళాడు అనమాట. ఈ రిపోర్ట్ కార్డ్ వాళ్ళ అమ్మ చూడంగానే వాళ్ళ అమ్మ తిట్టి కొట్టింది. వాడు ఆర్ట్స్లో బాగా పర్ఫామ్ చేశాడు, కానీ మిగతా ఏ సబ్జెక్ట్లో కూడా ఎక్కువ పర్ఫామ్ చేయలేకపోయాడు. వాళ్ళమ్మ చాలా సాడ్గా ఫీల్ అయింది. ఇక్కడ వాళ్ళ అమ్మ తప్పు కూడా లేదు, ఎందుకంటే వీడు ఇట్లా చదవకపోతే, వీడి అకాడమిక్స్ ఇలా పాడవుతే రేపు ఫ్యూచర్లో వాడికి ఎటువంటి స్కోప్ ఉండదని చెప్పేసి ఆమె ఆలోచించింది. సో రాము బాధపడతాడు, చాలా సాడ్గా ఫీల్ అవుతాడు, ఎందుకంటే వాడి ఇష్టమైనది ఏంటి, ఆర్ట్స్. వాడు అక్కడ వాళ్ళమ్మ అక్కడ ఎంకరేజ్ చేయకుండా వాళ్ళమ్మ డిసెంకరేజ్ చేయగానే వీడు చాలా బాధపడ్డాడు. సో వాళ్ళ నాన్న రాగానే వాళ్ళ నాన్న కూడా ఆ రిపోర్ట్ చూసి అదే సేమ్ రియాక్షన్ ఇచ్చాడు. ఇక్కడ చూడండి, రాముకి ఎక్కడ కూడా సింపతి దొరకల, ఇక్కడ చాలా సాడ్నెస్లో ఉన్నాడు రాము. దెన్ రాము ఒంటరిగా ఉన్నప్పుడు వాడికి ఆర్ట్స్ మీద ఉన్న ఇంట్రెస్ట్ కొంచెం తగ్గుతుంది. ఎందుకంటే చిన్నపిల్లలకి మనం ఏదైతే ఇస్తామో వాళ్ళు చాలా పెద్దగా తీసేసుకుంటారు కదా. సో అక్కడ ఇది స్టార్ట్ అవుతుంది. సో మెల్లమెల్లగా వీడేంటి, అటు అమ్మ ఏమి హ్యాపీనెస్ ఇవ్వట్లేదు, అటు నాన్న హ్యాపీనెస్ ఇవ్వట్లేదు, కాబట్టి వీడు ఫోన్లో గేమ్ ఆడటం స్టార్ట్ చేస్తాడు. గేమ్ ఆడటం స్టార్ట్ చేయగానే వాడు గేమ్లో గెలిచాడు అనుకోండి, వీడు హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పుడు దాకా బాధగా ఉంటాడు, ఒకేసారి హ్యాపీనెస్ వస్తుంది. చిన్నపిల్లలకి ఇంకేం ఆనందం ఉంటుంది? వాడు ఒక అచీవ్ అయ్యాడని చెప్పేసి, అచీవ్ అవ్వగానే నువ్వు ఇలా అచీవ్ అయ్యావు, నువ్వు విన్ అయ్యావు అని చెప్పేసి వాళ్ళు గేమ్స్లో చూపిస్తారు, కాబట్టి అలాగే అచీవ్మెంట్ వస్తుంది. కాబట్టి వాడు హ్యాపీగా ఫీల్ అయ్యి, నాకు ఇది హ్యాపీనెస్ వచ్చింది కాబట్టి ఇంక ఇదే ఫాలో అవుతానే సైకలాజికల్, అంటే మెంటల్గా వాడు ఫిక్స్ అయిపోతాడు. దాని తర్వాత ఏదైనా యూట్యూబ్లో కంటెంట్ వీడియో చూసినా, ఫన్నీ వీడియో చూసినా దానికి ఇంకా చూడాలని చెప్పేసి ఫీల్ అవుతాడు. ఎప్పుడైతే వాళ్ళ అమ్మ నాన్నలు కొట్టినా తిట్టినా వాడు బాధపడిన ప్రతిసారి ఫోన్ తీసి చూస్తాడు.
ఇక్కడ రెపిటేటివ్గా జరిగినప్పుడు వాడి సబ్కాన్షియస్ మైండ్ దానికి ఇంకా ఎడిక్ట్ అవుతుంది. అలా ఎడిక్ట్ అయినప్పుడే వీడికి ఫోన్ ఎడిక్షన్ అనేది మెల్లగా స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే సబ్కాన్షియస్ మైండ్ ఎడిక్ట్ అవుతుందో ఆటోమేటిక్గా వీడు కూడా ఎడిక్ట్ అయిపోతాడు. వీడికి సబ్కాన్షియస్గా వీడు ఎక్కడ ఒక స్ట్రాంగ్ బిలీవ్ చేస్తాడనమాట, నాకు హ్యాపీనెస్ ఎక్కడ దొరకదు, ఓన్లీ ఫోన్లో గేమ్స్లో ఎలాగే జరుగుతుందని. ఇక్కడ వాడి యొక్క ఫ్యూచర్ అనేది చాలా స్పాయిల్ అయింది. అందుకే చాలా న్యూసెస్ చూస్తాం మనం. రీసెంట్గా చాలామంది ఫోన్ బీజిఎంఐ ఆడుతూ చనిపోయిన వాళ్ళు, లేకపోతే చంపేసిన వాళ్ళు, ఫోన్ లాక్కున్నందుకు చంపేసిన వాళ్ళు, పిల్లలు, ఇలాగా చాలా న్యూసెస్ అనేవి మనం చూస్తూ ఉంటాం. ఇదే కదా ఎమోషనల్ కనెక్షన్ అనేది ఈ ఫోన్స్ మనకి, మన పిల్లలకి, ఈ యంగ్ జనరేషన్ని చాలా ఎఫెక్ట్ చేస్తుందని. అసలు రూట్ కాజ్ వచ్చేసి ఇదే. దీన్ని స్టాప్ చేసే థింగ్స్ ఏమున్నాయి బ్రో అంటే, ఒకటి మీ రిలేషన్స్ని అవి పెంచుకోండి. మీ ఫ్యామిలీతో అలాగే మీ ఫ్రెండ్స్తో ఎక్కువగా ఉండండి. ఒకవేళ మీకు పిల్లలు ఉంటే మీ పిల్లలతో ఎక్కువగా టైం స్పెండ్ చేయండి. అదే బెస్ట్ మెడిసిన్. మనకి మెంటల్గా ఏదైనా కానీ ఇల్గా ఫీల్ అయినప్పుడు మన రిలేటివ్స్తో మనకి హ్యాపీనెస్ ఇచ్చే వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు కానీ, మనకి నచ్చిన పనులు చేసినప్పుడు కానీ, ఇలాంటి నెగిటివ్ పనులు కాదు, ఏదైనా మంచి పాజిటివ్ పనులు చేసినప్పుడు కానీ మన యొక్క స్ట్రెస్ అనేది, ఆ కార్టిసాల్ హార్మోన్స్ అనేవి తగ్గేటట్టు ఇవి చేస్తాయి. ఎప్పుడైతే మనం ఈ డోపమైన్ రిలీజ్ అయ్యేదో కార్టిసాల్ అనేది తగ్గుతుంది. సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది, మీరు చేయాల్సిన పని కూడా ఇదే. మీరు ఇంకా ఫోన్కి బాగా ఎడిక్ట్ అవుతున్నారంటే మీరు చేయాల్సిన సింపుల్ ట్రిక్, మేక్ రిలేషన్స్ అండ్ స్టే విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. అండ్ మీరు గేమ్స్ ఆడటం అంటే ఇప్పుడు అసలైతే 2007 నుండి 15 వరకు కూడా బయటికి వెళ్ళి 4 అవ్వగానే బయటికి వెళ్ళి ఆడుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు లేదు. 4 అయిన తర్వాత ఇంటికి వచ్చేసిన తర్వాత, స్కూల్కి వెళ్ళి కానీ కాలేజ్కి వెళ్ళి కానీ ఇంటికి వచ్చేసిన తర్వాత ఫోన్ తీసి బీజిఎంఐ కానీ అలా ఆడుతూ ఉంటారు. అది ఆపేయండి. బయటికి వెళ్ళి క్రికెట్ ఆడండి, మీ ఫ్రెండ్స్ని చేసుకోండి, కొత్త వాళ్ళని పరిచయం అవ్వండి. అలాగ చేసుకోవటం వల్ల మీ ఎడిక్షన్స్ ఉన్నా కూడా ఆ ఎడిక్షన్స్ని మీరు బ్రేక్ చేసి మీ యొక్క లైఫ్లో ఒక కంబ్యాక్ అయితే ఇచ్చుకోగలరు. దీనికి అసలైన మెడిసిన్, స్టే విత్ వాట్ యూ రియల్లీ గెట్ హ్యాపీనెస్, నాట్ ఆర్టిఫిషియల్ హ్యాపీనెస్ అనేది పక్కన పెట్టండి. యూట్యూబ్లో ఏం చూస్తే నేను హ్యాపీగా ఉంటానని చెప్పి యూట్యూబ్ స్క్రోల్ చేయడం కాదు. మీకు న్యాచురల్గా ఏదైతే హ్యాపీనెస్ ఇస్తుందో దానికోసం మీరు ఎక్కువగా ప్రయత్నించండి. అలాగే మీ ఎడిక్షన్స్, మీరు ఏ ఎడిక్షన్లో కూడా కానీ ఆ ఎడిక్షన్ పోతుంది. సో గైస్, మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి సెల్ఫ్ కేర్ అలాగే మోటివేషనల్ వీడియోస్ అయితే నేను ఇంకా చేస్తాను. సో మీరు కనుక నాకు సపోర్ట్ చేస్తే మన వీడియోస్ ఇంకా చాలామందికి రీచ్ అవుతాయి. ఇలా మీలాగా కానీ ఇంకా మీ ఫ్రెండ్స్ లాగా ఎవరైనా ఫోన్లో ఎడిక్ట్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఈ వీడియోస్ని అయితే షేర్ చేయండి. సో ఈ సెల్ఫ్ కేర్ వీడియోస్ మీకు ఇంకా ఉపయోగపడిందని నమ్ముతున్నాను. ఇంకా కంటెంట్ డెవలప్ చేసుకొని నెక్స్ట్ వీడియోలో అయితే వచ్చేస్తాను అన్నమాట.